జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఎంతో మంది స్నేహితులకి, మిత్రులకి, అలాగే పేజ్ లో ఫాలో అవుతూ, యూట్యూబ్ లో చూస్తూ అన్ని విషయాలు వివరంగా తెలుసుకుంటూ చాలా వరకు పాటిస్తున్నారు. చాలా మంది అయితే మాత్రం ఆల్రెడీ నేను చెప్పిన గ్యాస్ట్రిక్ కి అల్లం బెల్లం నువ్వులు నూరుకుని ఆ టాబ్లెట్స్ లా తయారు చేసుకున్న ఫొటోస్ కూడా పంపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేను చెప్తున్న విషయాలు దయచేసి పాటించగలిగితే 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇందులో మనం వాడుతున్న వస్తువుల్లో చిన్న జాగ్రత్త తీసుకోవాలి. అవి నంబర్ 1 అంటే నాణ్యమైన వస్తువుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్ర తీసుకుంటే అందులో 2-3 రకాలు ఉంటాయి. నాణ్యమైనవి మాత్రమే వాడాలని నా ప్రార్థన. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పడానికి వీడియో చేస్తున్నాను. చాలా మంది మహిళలు, నా అక్కతో సమానమైన వాళ్ళు, అమ్మతో సమానమైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మెసేజెస్ చేయడం జరిగింది, మెయిల్స్ చేయడం జరిగింది. దేనికోసం అంటే వీళ్ళు పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మా ఇంట్లో నేను నా చిన్నప్పుడు చూసి అయ్యో ఏంటి కష్టం అనుకునేవాడిని. మరి నేను చదువుకుని ఎదిగిన తర్వాత నా చదువు దానికోసం ఉపయోగపడాలని భావిస్తూ దీనికోసం ఒక చిన్న అద్భుతమైన పరిష్కారం ఉంది. అమ్మా, మీరు ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా ఈ సమయానికి 20 రోజుల ముందు నుంచి ఇది ప్రారంభించండి. ఒక గుప్పెడు అంటే ఇలా చేతి నిండా గుప్పెడు, కేవలం ఒకే ఒక్కటి ఉందమ్మా. దాంతోనే మీ కడుపులో ఉన్నటువంటి అన్ని మలినాలని, అన్ని వ్యర్థాలని తీసి పారేస్తుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫంగస్ లాంటి దాన్ని కూడా సమూలంగా నాశనం చేసే శక్తి జీలకర్రకు ఉంది. అంతే. ఈ జీలకర్ర మాత్రమే దీనికి దివ్య ఔషధము. పీరియడ్స్ లో వచ్చే సమస్యలకి, తర్వాత అప్పుడు వచ్చిన సమస్యలన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆ నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, చిన్నపిల్లలకి అప్పుడే అవుతున్నప్పుడు ఆ విషయం, తర్వాత దాని తల్లులు చూసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. లేదు, మనం ఆ బాధపడాల్సిన పని లేదు, అన్ని మింగి ఒంటికి వేడి తెచ్చుకోవాల్సిన పని కూడా లేదు. చాలా సింపుల్ గా వంటగదిలో ఉన్నటువంటి నంబర్ 1 జీలకర్రని గుప్పెడు తీసుకోండి. రోజుకి ఆ గుప్పెడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతుంటే మీకు రసం దిగుతుంది. ఆ రసం దిగిన తర్వాత జీలకర్ర అనేది ఎంత సర్వరోగ నివారణగా మీకు పనిచేస్తుంది. పీరియడ్ సమయంలో వచ్చేటువంటి ఈ సమస్యల నుంచి పూర్తిగా మీరు గట్టెక్కి ఆరోగ్యంగా, ఆనందంగా మీ కుటుంబాలను చూసుకోవాలని ఆడపడుచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మరొక విషయం కూడా చెప్తున్నాను. నాకు మెయిల్ చేస్తున్న ప్రతిదీ కూడా నేను చూస్తూ వస్తున్నాను. అయితే నేను నా ఉద్యోగం, మా భార్యా బిడ్డలను పోషించుకోవడానికి ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాల్లో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం విజయవంతంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సహాయ సహకారం నాకు ఎప్పటికీ ఉండాలి. కాబట్టి మీరు నన్ను ఫేస్బుక్ లో ఆరోగ్యమస్తు అనే పేజ్ ఉంది, లేదా ప్రదీప్ వానపల్లి అని కొట్టడం వస్తుంది, లేదా గనక యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది, చూడండి. దయచేసి నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతే మాత్రం నన్ను మన్నించండి. అన్ని చూడలేని పరిస్థితులు నేనున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహాయ సహకారాలు, ఈశ్వరుడి కరుణ, రాముడి యొక్క కరుణ ఎప్పుడూ నా మీద, మనందరి మీద ఉండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నేను మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.